సో ఇది ఆస్కోర్బిక్ యాసిడ్ కొద్దిగా వేస్తున్నా, బుస్సుమంటది ఏను అన్నట్టు. విటమిన్ సినే ఇది కూడా చెప్పాలంటే. చూడు అయినా సరే ఇంకా ఉంది, మళ్ళీగా క్లియర్ అవుతుంది, కొద్దిగా కలర్ పోతుంది. ఇట్లా తిప్పిన కొద్ది డైల్యూట్ అయ్యి కలర్ పోతుంది. ఇట్లా డైరెక్ట్గా తాగితే ఇక పళ్ళు అంతే, పళ్ళు నాలుగే బ్లూ కలర్ అయిపోతాయి. డాడీ దా అంటావు. వస్తానన్నా నేను ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళాలంటే డాడీ దా లేకపోతే నాన్న దా అనిపిస్తాను అన్నమాట. చెప్పులు వేసుకో వెళ్దాం, నా స్కూల్ చూపిస్తాను నీకు. అమేజింగ్ ఉంటుంది, బాగుంటుంది. 10th క్లాస్ అన్నది 8th క్లాస్, సారీ 8th క్లాస్ ఉన్నప్పుడు మ్యాథ్స్ టీచర్ ఉంటుండే, శ్రీదేవి టీచర్ అని. తను ఏంటంటే ఫెయిల్ అయిన వాళ్ళందరికీ షర్ట్ ఇప్పిస్తా అని చెప్పేసి నేను. అదే ఇంకా కొద్దిగా చేంజ్ అయింది, ఇవన్నీ కొత్తగా అరుగులు కొత్తగా కట్టినారు అన్నీ. నీ పొద్దున్న లేచింది సరిగ్గా పడుకోలేరు. సరే హే గైస్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ రా వ్లాగ్ విత్ విహాన్. ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పార్టీ చేసావా? కడుక్కో. పార్టీ చేసి కడుక్కుంటున్నాడు. సచ్ బిగ్ రిలీఫ్ అది. నా వాటర్ అవి నేను ఫేస్ కడుక్కొని పెట్టుకున్నా, అస్సలు ఉంచాడు వాటర్. ఎంత షెడ్ తడిచిందంటే చాలు విహాన్ రెడ్డి అర్జున్ రెడ్డి అయిపోతాడు. వాటర్ చూడండి మొత్తం బ్లూ కలర్ అయిపోయినాయి వాటర్. సో ఈ బ్లూ కలర్ని కంపెన్సేట్ చేయడానికి ఆస్కోర్బిక్ యాసిడ్ వేస్తాను అనమాట. అంటే కైండ్ ఆఫ్ విటమిన్ సి లాంటిది. అప్పుడు డైల్యూట్ అయిపోతుంది, కలర్ పోతుంది. లేకపోతే పళ్ళలకు మొత్తం బ్లూ కలర్ అయిపోతుంది, పళ్ళు మొత్తం బ్లూ ఉంటాయి, అసలు పోవు అనమాట, ఈ కలర్ పోదు. సో ఇది ఆస్కోర్బిక్ యాసిడ్ కొద్దిగా వేస్తున్నా, బుస్సుమంటది ఏను అన్నట్టు. విటమిన్ సినే ఇది కూడా చెప్పాలంటే. చూడు అయినా సరే ఇంకా ఉంది, మళ్ళీగా క్లియర్ అవుతుంది, కొద్దిగా కలర్ పోతుంది. ఇట్లా తిప్పిన కొద్ది డైల్యూట్ అయ్యి కలర్ పోతుంది. ఇట్లా డైరెక్ట్గా తాగితే ఇక పళ్ళు అంతే, పళ్ళు నాలుగే బ్లూ కలర్ అయిపోతాయి. నేను కూడా యాక్చువల్లీ ఫస్ట్ తెగంగానే ఫస్ట్ ఏది తెచ్చినా సరే నేను టెస్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఓకే నాకేం అనిపించకపోతే, నాకేం మంచిగా అనిపిస్తుంటే ఇంకా వాని మీదకి అప్లై చేస్తే కూడా సేమ్ అసలు వాడి కోసమే తెప్పిస్తాను. ఫస్ట్ నేను ట్రై చేస్తాను అనమాట. కొన్ని తిరుగుతుంది ఇంట్లో ఎప్పుడు. కొన్ని వాటర్ పై నాన్నకి వాటర్ పై చాలు. అరే అదే వీటితో ప్రాబ్లం ఎదుర్కొంటుంటాం మళ్ళా. నిండిన తర్వాత వదిలేయాలరా. మళ్ళీ వాటర్ తాగుతాడు, ఎన్ని వాటర్ అంటే అన్ని వాటర్ తాగుతాడు. చెప్పలేసుకో విహాన్. విహాన్గా నీ కొన్ని సప్లిమెంట్స్ వచ్చినాయి, అవి కుక్కటపల్లిలో ఉన్నాయి. ఇప్పుడు కుక్కటపల్లి వెళ్ళి తీసుకొని రావాలి, వెరీ ఇంపార్టెంట్. చాలా కాస్ట్లీ కూడా, చాలా కాస్ట్లీ అవి. అసలు ఇంత కాస్ట్లీ సప్లిమెంట్స్ ఉంటాయి నేను అసలు అనుకోలే. బాటిల్ ఎంత ఉంటుంది తెలుసా? ఎంత ఉంటుంది బాటిల్? వచ్చినాక చూపిస్తా. ఆన్ ది వే వెళ్ళేసి జాగ్రత్తగా తీసుకురావాలి. అక్కడ ఇప్పుడు ఇంటికి వచ్చినాక చెప్తాను మళ్ళీ. అలా కారేకపల్లి ఎక్సైటెడ్ బయటికి వెళ్ళాలంటే. ఇంతకుముందు అయితే చాలా ఇబ్బందులు ఉండేది అబ్బా నిజంగా. తాళం పోయిందిరా, కనిపిస్తలేదు. బైక్ తాళం పోయింది, కనిపించలేదు అసలుకి. ఆల్మోస్ట్ 2 hours నుంచి వెతుకుతున్నాం. బైక్ తాళం పోయింది. ఇందాక పెట్రోల్ అయిపోతే కార్లో వెళ్ళి పెట్రోల్ తీసుకొని వచ్చిన, పెట్రోల్ బైక్లో పోద్దామంటే అసలుకి బైక్ తాళమే కనిపిస్తలేదు అప్పటి నుంచి. యానో పడేస్తాడు ఇటు ఒకటి, ఇది 2 ఉండాలి, 2 కనిపిస్తలేదు. ఇక్కడ యాడ పడేసిన కన్నా తాళం. అమ్మ లక్కీగా కూడా దొరికింది ఆయన. అమ్మ మా అమ్మ వెతుకుతా ఉన్నది అప్పటి నుంచి. ఇంకా మా అమ్మకి ఇస్తే చూడు తాళం. మా అమ్మ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది అప్పటి నుంచి వెతుకుతా ఉంది మా అమ్మ తాళం. ఇల్లంతా చదువుతా ఉన్నది. ఇప్పుడు మా అమ్మ ఎక్స్ప్రెషన్ చూడు ఎట్లుంటుంది, తిరుగుతుంది. నానికి బాయ్ చెప్పినావు నువ్వు? నాని అది చెప్పు, బాయ్ చెప్పు నానికి. విండో కింద దింపుకున్నాడు, చూడు బయటికి చూడు. నాని చూడు, ఏది బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. నానికి ఇచ్చేది తాళం ఇచ్చి. ఒకటి కార్లో ఉంది, ఒకటే ఉంది మరి, ఇంకొకటేది. కార్లో చూసినమ్మా. ఇప్పుడు మళ్ళీ కొసక ఇక్కడ కనిపించింది ఒకటి. సరే బాయ్ చెప్పు నానికి, బాయ్ చెప్పు విహాన్, బాయ్ చెప్పు విహాన్. సీట్ బెల్ట్ పెట్టుకో, సీట్ బెల్ట్ పెట్టుకో. అప్పటి నుంచి వెతుకుతా ఉంది, నేను కూడా వెతుకుతాను, మా అమ్మ కూడా వెతుకుతా ఉంది. ఇల్లంతా వెతుకుతున్నాను అప్పటి నుంచి.
తిట్టుతుంది. విహాన్ లెట్స్ గో, పాటలు పెట్టుకుందామా? థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. విహాన్ got the supplements. విహాన్ నీ సప్లిమెంట్స్ వచ్చేసినాయి కన్నా. నాన్న వద్దు నాన్న, చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇవి. అమ్మ ఈ ప్యాకెట్ ఆల్మోస్ట్ లైక్ 80-90 వేలు ఉన్నాయి ఈ ఒక్క ప్యాకెట్. అమ్మో వచ్చి 80-90 వేలు ఇవి. ఎంత అంతేనా? అంతే, దగ్గర 80 వేలు ఉండొచ్చు. దాని నుంచి పొగ చూడండి ఒకసారి ఎట్లా వస్తుందో. ఎట్లా పర్మిషన్ ఇస్తారా బాబు? ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తుండే. అమ్మో మొత్తం కప్పేస్తుంది కదా. అంతే, ఇవన్నీ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాయి ఇట్లాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నీ. ఇవన్నీ ఆటిజం కానీ, ఇదేంటి ఆల్జైమర్స్ కానీ, పార్కిన్సన్స్ కానీ, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఇట్లాంటి పొల్యూషన్ వల్ల, తినే ఫుడ్ వల్ల, కల్తీ వల్ల, అన్ని కారణాలే కదరా విహాన. కళ్ళతోటి ఇందాక ఇట్లా అన్న గులుగులు పెట్టింది, పెట్టించుకుంటున్నాడు. గులుగులు పెట్టాలంట వాడికి గులుగులు పెట్టించుకొని నవ్వుతాడు. మళ్ళీ వస్తాడు వాడు, ఆపేసిన కదా మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి దా మరి దగ్గరికి రా ఇంకా దగ్గర రా. అందట్లేదు, నువ్వే దగ్గరికి రా. ముందు చిరు పెట్టాలి. ఎప్పుడు కాలు పైకి పెట్టు. ఏం తీటగా మీరు, నీకు నువ్వు వచ్చి గులుగులు పెట్టించుకొని నవ్వుకుంటూ ఆడుకుంటున్నావు నాతోటి. ఏం చేయాలి? ఏం చేయాలి నాన్న? డూ ఇట్ అని చేయాలి నాన్న. గులుగులు పెట్టించుకొని నవ్వుతాడు. నీకు నవ్వాలని ఉందా? గులుగులు పెట్టించుకోవాలని ఉందా నీకు? నవ్వాలని ఉందా? గులుగులు పెట్టించుకోవాలని ఉందా నీకు? మళ్ళీ వస్తా ఇంకోసారి గులుగులు పెట్టమని. ఉన్నారా నీ దగ్గర? అయితే మామూలు కథలు లేవు నీ దగ్గర విహానం. ఆడెప్పుడు చూడు బాత్రూంలోకి పోతారు, ట్యాప్ ఇప్పుతాడా, కాళ్ళతో అటు ఇటు అంటూ ఉంటాడు వాటర్ని. అరవంగా దగ్గర రాగానే టాయిలెట్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు. ఇప్పుడు కూడా అదే చేసిండు. మామూలు కథలు లేవు నీ దగ్గర. ఏమి పెడుతున్నావు? నీకు కాదు ఇది, నాకు. నువ్వు షెట్లు ఎందుకు ఇప్పుతావు కన్నా? ఓకే, సాంబార్లో ములక్కాయలు లేవు కన్నా. ములక్కాయలు లేవు కన్నా, బెండకాయలు అంట. ఓరిని సరే ఒకటి తీసుకున్నావు కదా, ఇంకేంది. ఈడ బెండకాయలు తెచ్చాడు, మళ్ళీ ఉల్లిపాయలు ఉండద్దు, పక్కకి వేసేస్తాడు. అయ్యే దాంట్లో వేస్తాడు, తీసి దాంట్లో వేసినాడు. ఒక బెండకాయకి నీకు ప్లేట్ ఎంత అవసరం? నేను ఆమ్లెట్ కోసం పెట్టుకున్నారా ప్లేట్? ఇట్లా పోయిండు, నోట్లు వేసుకొని మళ్ళీ తీసుకొని వచ్చినాడు. లేదు అయ్యో, ఏడుకెంత దొరుకుతారా నీకు? భలే దొరుకుతాయి అన్నీ. ఉన్నదా ఇంకోటి కాలుతో? అమ్మ ఇంకోటి ఇట్లా దొరుకుతారా నీకు? అది మూత పెట్టు. మూత పెడతాడు. ప్లేట్ తీసుకెళ్ళి మూత పెట్టు. ఆమ్లెట్ కోసం పెట్టుకున్న ప్లేటు గబ్బుగాడు గబ్బు చెప్తాడు. మాడింద్రా వచ్చిండు, లొల్లి చేసి పెట్టింది మాడగొట్టి. మళ్ళీ వస్తాడు. నడు, ఏం లేవు, నడు. నువ్వు షర్ట్ వేసుకోపోరా, అన్నిట్లో నువ్వు షర్ట్ లేకుండా పడుతున్నావు. నడు, నువ్వు షర్ట్ వేసుకొని రాపో, అన్నిట్లో షర్ట్ లేకుండా పడుతున్నావు. ఆలివ్ ఆయిల్ ఇది, రోజుకి ఒక 10 ml అయితే తాగిపిస్తాను ఆలివ్ ఆయిల్. వేసుకోరా, షర్ట్ వేసుకో, బయటికి వెళ్దాం. షర్ట్ వేసుకో, అట్లా తిప్పుకొని వస్తుందా? బయటికి వెళ్దా. షర్ట్ ఎందుకు ఇప్పుతావు అన్నీ నువ్వు? ఊరికే వేసుకో నీ షర్ట్. ఆయనకి డ్రెస్ చేసిన బయటికి వెళ్దామని. ఒక 5 నిమిషాలు ఆగరా, ఉరుగుతా వెళ్తా అంటే 5 నిమిషాలు 5 సార్లు వచ్చింది వీడికి. ఏం బిహాన్, ఏం కావాలి? బుజ్జే ఏంటి చెప్పు, వాట్ యు వాంట్?
విహాన్ గారి ఫేవరెట్ స్పాట్ ఇట్లా కిటికీ దగ్గర నుంచి బయటకు చూసాడికి ఎంత ఇష్టమో. కార్లో కూర్చున్నా అక్కడే, ఎయిర్ప్లేన్లో కూర్చున్నట్లే కిటికీ దగ్గర నుంచి బయట చూస్తే ఫుల్ సంబరం, నచ్చుతుంది ఫుల్. డోర్ వేసేది, క్లోజ్ చేయి, డోర్ క్లోజ్ చేయి. మెల్లగరా నా బిడ్డ డాడీ దా అంటాకు. వస్తానన్నా, నేను ఎప్పుడైనా బయటకు తీసుకెళ్ళాలంటే డాడీ దా లేకపోతే నాన్న దా అనిపిస్తాను అనమాట. వచ్చి అంటున్నాడు 5 నిమిషాలు ఉరుతా అన్నా కదరా, 5 నిమిషాలు 5 సార్లు వచ్చినావు. డాడీ దా అను, నాన్న దా చెప్పు, డాడీ దా అను, వస్తా. డాడీ దా, డాడీ దా, వస్తున్నా బేట, వెళ్దాం. అక్కడికి బయటనే ఏముంటుంది, ప్రాణం అంతా బయటనే. పద బయటికి పద, పద వస్తున్నా నేను, పద. కారు ఎక్కపో, కళ్ళు కారు ఎక్కపో, నువ్వు ఎక్కపో. నీ ప్లేస్ ఎక్కడ? ఎక్కపో, కారు ఎక్కపో. వస్తున్నారా, పద, కారు ఎక్కపో, గో. హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు, వాడి ప్లేస్ ఎక్కడో వాడికి వెళ్ళిపోతాడు. నేను లోపలికి నుంచి డోర్ తీసి ఎక్కుతాడు. ఇంతకుముందు ఎట్లా అంటే వాడిని డోర్ తీసి కూర్చోబెట్టి నేను ఎక్కేవాడిని. లెట్స్ గో విహాన్, బెల్ట్ వేసుకో, సీట్ బెల్ట్ వేసుకోను. అమ్మ సీట్ బెల్ట్ వేసుకోను, సీట్ బెల్ట్ వేసుకొని ఎక్కడ రావద్దు నువ్వు నాతోటి. విహాన్ గాడు ఓ ఫుల్ అల్లరి చేస్తూ ఉంటే సరే రారా బయటికి వెళ్దామన్నా. ఎక్కడికి వెళ్దామా అంటే నాకు మా స్కూలు ఒకసారి చూద్దాం అనిపించింది. మా స్కూల్ ఇక్కడ నుంచి కొద్దిగా దూరమే ఉంటుంది, ఒక 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ పైన వస్తుంది. ఒకసారి వెళ్ళి స్కూల్ చూపిద్దాం అనిపించింది నాకు విహాన్కి. మా స్కూల్ చూపిస్తాం, మేము వెళ్ళే టైంకి స్కూల్ బెల్ అయిపోద్ది అనుకుంటా. సో ఒకసారి స్కూల్ చూపిద్దాం, నా స్కూల్ చూపిద్దామని తీసుకెళ్తున్నా. స్కూల్ బాగా ఎంజాయ్ చేస్తాను, స్కూల్ లైఫ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిన నేనైతే. చాలా బాగుంటుంది, చిన్నగా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది మా స్కూల్ అయితే. విద్యా భారతి హై స్కూల్. ఎక్కడ లేని సంతోషం ఉంటుంది నీకు బయటకు వస్తే కదా. ఎక్కడికి వెళ్తున్నాం విహాన్ మనము? ఏదిరా గుర్తే రావట్లేదు అసలు, రోడ్లన్నీ మారిపోయినాయి. ఇయర్స్ అయింది వచ్చి మేము యాక్చువల్లీ. వెనక రోడ్ వెళ్ళాలా ఈ రోడ్ వెళ్ళాలా గుర్తు రావట్లేదు, మొత్తం మారిపోయింది ఇది. అంటే బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నా, కరెక్ట్గా తెలియట్లేదు. ఎల్ఐజిఏనా ఇది? ఏం గుర్తు రావట్లేదు. ఇది ఎల్ఐజిఏనా? ఎందుకు నవ్వు వస్తుందిరా నీకు? ఆడున్నాం రా, ఏం గుర్తు రావట్లేదు. బిహాన్ నా స్కూల్ వచ్చేస్తుంది, ఆ చెట్లు ఉన్నాయా, చెట్లు బ్యాక్ సైడ్ ఉంటుంది స్కూల్. చెప్పులు వేసుకో, వెళ్దాం, నా స్కూల్ చూపిస్తాను నీకు, అమేజింగ్ ఉంటుంది. అండ్ మీరు 10th క్లాస్ ఏ ప్లేస్, ఏ ఇయర్, ఏ స్కూల్ నుంచి కంప్లీట్ చేశారు కింద కామెంట్ చేయండి. స్కూల్కి వెళ్ళి నా స్కూల్ చూపిస్తా నీకు. స్కూల్ అరుపులు వినిపిస్తున్నాయి స్కూల్లో. దారా విద్యా భారతి హై స్కూల్ విహాన్, ఇదే నా స్కూల్. చదువుకుంటావు నువ్వు కూడా ఇక్కడ? చదువుకుంటావా? అరే ఇంకా కొద్దిగా చేంజ్ అయింది, ఇవన్నీ కొత్తగా అరుగులు కొత్తగా కట్టినారు అన్నీ. సైకిల్ పార్కింగ్ ఇక్కడ లేకపోతుండే ఒకప్పుడు, సైకిల్ పార్కింగ్ అక్కడ ఉంటుండే. కన్నా సింగిల్ ఫ్లోర్ ఉంటుండే, డబుల్ ఫ్లోర్ వేసేసినారు మొత్తం. సింగిల్ ఫ్లోర్ ఇదంతా సింగిల్ ఫ్లోర్ ఉంటుండే మొత్తం ఇట్లా. తర్వాత కొద్దిగా డబుల్ ఫ్లోర్ అక్కడ వేసినారు, మళ్ళీ ఇక్కడ డబుల్ ఫ్లోర్ వేసినారు. మ్యాప్ అయితే అట్లే ఉంది, స్టేజ్ అట్లే ఉంది, మ్యాప్ అట్లే ఉంది. ఓహో ఈ చెట్టు అయితే ఉండే, చెట్టు ఎప్పటి నుంచో అట్లనే ఉంది అది. ఈ చెట్టు పక్కనే చిన్న అరుగు ఉంటుండే, ఆ అరుగు మీద కూర్చుని వాళ్ళం బ్రేక్లో. కన్నా స్కూల్ ధ్యాన్ చంద్ పేర్లు మార్చేసినారు, లవకుశ ధ్యాన్ చంద్ అని. అక్కడ పాప ఉంది కదా, ఆ పాప ఉండే దాంట్లో మా క్లాస్ ఉంటుండే. చూడండి బాగుంది కదా మా స్కూల్. ఇట్లుండాలి ప్లే గ్రౌండ్, ఇట్లుంటే మంచిగా ఉంటుంది, ఆడుకోనికన్నా బాగుంటాయి. అసలు టూ మచ్ చేంజ్ అయిపోయింది, అసలుకి కొత్తగా అనిపిస్తుంది స్కూల్కి వస్తే. బాగుంది విహాన్, చూడు మా స్కూల్ ఇది. నువ్వు మంచి చదువుకుంటే ఇక్కడికి వచ్చి నువ్వు కూడా బాగుంటుంది తెలుసా స్కూల్. ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, బాగుంటాయి. ఇప్పుడు స్కూల్ అంటే ఇట్లా ఉండాలి యాక్చువల్లీ, ఎంత పీస్ఫుల్గా ఉంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఉండే స్కూల్స్ ఎట్లున్నాయి, అగ్గిపెట్టాయి
మొత్తం అగ్గిపేటలు ఉంటాయి. ఒక చిన్న అపార్ట్మెంట్లో స్కూల్ అయిపోతుంది, అది కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ అయిపోతున్నాయి. ఏమో అసలు ఇంక నేను చదువుకున్నప్పుడు ఎవరైనా మేడమ్స్ ఉన్నారా లేదా? 2002 బ్యాచ్ విహాన్ అది. నా రోల్ నెంబర్ ఎంత అబ్బా, గుర్తు రావట్లేదు రోల్ నెంబర్. హలో మై డియర్ క్లాస్మేట్స్, ఎవరు ఉన్నారా నా బ్లాగ్స్ చూసేవాళ్ళు? నా రోల్ నెంబర్ ఎవరికైనా గుర్తుందా? ఉంటే కామెంట్ చేయండి. సచ్ అన్ అమేజింగ్ వ్యూ. ఎంత బాగుంది చూడు నా స్కూల్. స్కూల్ యూనిఫామ్ కూడా చేంజ్ అయిపోయింది కంప్లీట్గా. అదే బాగుండే మాది, ఇది బాలే, అస్సలు బాలే. మాది వైట్ కలర్ షర్ట్ ఉంటుండే, బ్లూ కలర్ ప్యాంట్ ఉంటుండే, బాగుంటుండే. అసలు కిటికీలు ఉన్నాయో లేవో చూడాలి. అసలు మా క్లాస్ ఇది ఉంటుండే కదా అప్పుడు, 10th క్లాస్ అన్నది, 8th క్లాస్ ఉన్నప్పుడు మ్యాథ్స్ టీచర్ ఉంటుండే, శ్రీదేవి టీచర్ అని. తను ఏంటంటే ఫెయిల్ అయిన వాళ్ళందరికీ షర్ట్ ఇప్పిస్తా అని చెప్పేసి నేను. ఇప్పుడు షర్ట్ ఇప్పడం అంటే ఏముంది, ఇట్లా ఇప్పేసి అర్జున్ రెడ్డిలో ఇప్పేసి షారుఖ్ ఖాన్లో పోజ్ ఇస్తామేమో, కానీ అప్పుడంటే కొద్దిగా బాయ్స్ కూడా సిగ్గు అనిపించేది. షర్ట్ ఇప్పమంటే షర్ట్ ఇప్పించేస్తా అనేది. ఫెయిల్ అయితే 25 మార్క్స్ ఉంటుంది, యూనిట్ టెస్ట్ ఉంటుంది కదా 25 మార్క్స్, అందులో 10 మార్క్స్ కంటే తక్కువ వస్తే షర్ట్ ఇప్పించేసి అమ్మాయిల ముందు నించోబెడతా అనేది. నేను ఇంకొక ఫ్రెండ్ ఉన్నాం, ఖచ్చితంగా ఫెయిల్ అవుతామని మాకు తెలుసు అనమాట. అయితే ఎగ్జామ్ రాసే ముందు మేము ఏం చేస్తామంటే, ఎగ్జామ్ ఫెయిల్ అవుతాం ఇద్దరం ఒకటే ఉంటుండే, వచ్చారా తల సైకిల్తో ఉంటాయి, ఇట్లా అంటుండే. క్వశ్చన్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటున్నాడు, ముందే అనుకున్నాం క్వశ్చన్స్ అన్నీ గుర్తుపెట్టుకోరా, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ గుర్తుపెట్టుకో, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ గుర్తుపెట్టుకో, అన్నీ గుర్తుపెట్టుకొని బయటకు వచ్చేసి అక్కడ ఒక స్టేషనరీ ఉంటుంది అనమాట. ఆ స్టేషనరీ షాప్లోకి వెళ్ళి యూనిట్ టెస్ట్ బుక్ ఒకటి ఇంకోటి కొత్తది కొనుక్కొని క్వశ్చన్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ రాసుకొని దాని తగ్గట్టు ఆన్సర్స్ అన్నీ ఫిల్ చేసి కరెక్ట్గా 10 మార్క్స్ వచ్చేటట్టు, అంతే 10 మార్క్స్ రావాలి, ఇంకెక్కువ రావద్దు. ఎక్కువ వచ్చిన ఇంకో డౌట్ వస్తుంది మళ్ళీ. 10 మార్క్స్ రావాలి, అంతకుమించి రావద్దు అన్నట్టు అట్లనే రాసుకున్నారు ఎగ్జామ్. అట్లా రాసుకొని ఏం చేసేవాళ్ళంటే పొద్దున వచ్చేవాళ్ళు అనమాట. 6:30 వచ్చేవాళ్ళం. అప్పుడు ఎవరు రాకపోతుండే. అక్కడ డోర్స్ ఉన్నాయి చూడండి, మీకు కనిపిస్తున్నాయి కదా డోర్స్, అక్కడ కిటికీలు. ఆ కిటికీలు కొద్దిగా ఊసలు, అప్పట్లో నేను చిన్నపిల్లలంగా సన్నగా ఉంటుండే, ఆ ఊసలు అలా పడుతుండే అనమాట. కిటికీ లోపల నుంచి లైబ్రరీలోకి దూరి యూనిట్ టెస్ట్ బుక్స్ మార్చేసి అది పెట్టి కరెక్ట్ బార్డర్లో పాస్ అయినా మేము ఇద్దరం. యాక్చువల్లీ నేను ఇంకొక ఫ్రెండ్ మస్తు కోతి పనులు చేస్తుండే. వాడు ఎంజాయ్ చేస్తాడు. అసలు స్కూల్ ఉంటే ఎంత బాగుంటుందో, వీడికి కూడా ఫ్రెండ్స్ అది దాన్ని ఫుల్ ఎంజాయ్ చేసేవాడేమో. ఎప్పుడు వెళ్తావు నాన్న? నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతావు విహాన్ స్కూల్కి? స్కూల్ బస్ కూడా వచ్చింది ఇప్పుడు. అప్పట్లో అందరు లోకలే కదా, ఇదే కాలనీలో ఉంటున్న అందరూ, ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు అందరూ. పేర్లు కనిపిస్తున్నాయా? జూమ్ చేశాను. సర్దార్ వల్లభాయ్ పటేల్, గంగాధర్ తిలక్, ధ్యాన్ చంద్, లవకుశ అప్పుడు కూడా ఉన్నది. అప్పుడు కూడా ఏం పేర్లు ఉన్నాయి అబ్బా, గుర్తు రావట్లేదు. అన్నిటికి ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క పేరు ఉంటుంది అనమాట. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క పేరు. అట్లా మొత్తం అక్కడ చిన్నపిల్లల క్లాస్ అక్కడ అట్లా పెరుగుతూ ఇక్కడ హైయర్ స్టాండర్డ్, ఇక్కడ టాప్ క్లాస్ 10th క్లాస్ ఇక్కడ వరకు. ఏదో టెంట్లు వేసారు, ఇంకా మరి ఏం చేస్తున్నారు? పార్క్ కాదు రేది, నా స్కూల్ రా. ఆడేది కాదు దా, వెళ్ళి జారబండలు ఆడతాడంట. వద్దు నాన్న దా క్లాస్ జరుగుతుంది కదా, క్లాస్ నడుస్తుంది కదా, అక్కడ ఆడొద్దు నువ్వు. ఉరుకుతున్నాడు, జారబండ ఆడతాడంట అక్కడికి వెళ్ళి. Here is my school, guys. Now Chedi, Vihan. This is my school. Vidya Bharati High School. ఎంత హాలిడేస్ ఉన్నప్పుడు వద్దాం అనుకున్నా, కానీ కుదరలే. హాలిడేస్ ఉన్నప్పుడు ఒక మంచి ఫుటేజ్ తీసుకొని వెళ్దాం అనుకున్నా స్కూల్ది. అయితేలే వెళ్దాం, ఇంటికి వెళ్దాం దా విహాన్. నా స్కూల్ నువ్వు చదువుకుంటా ఇక్కడికి వచ్చి, ఇక్కడ చదువుకుంటా వచ్చి. అసలు ఎంతలా చేంజ్ అయిపోయింది, అసలు గుర్తు కూడా పట్టలేదు నేను తెలుసు. అసలు స్టార్టింగ్ వచ్చి ఉంటే గుర్తు కూడా పట్టలేదు. ఇక్కడ మైత్రి థియేటర్స్, అరే ఉంది, ఇంకా ఉంది మైత్రి థియేటర్స్. ఇంట్లోనే ఫుల్ అన్నీ బాగా లేపేసుకొని వచ్చేవారు అందరు క్లాస్లోకి. సో ఫైనలీ అలా కొంచెం బయట తీసుకెళ్ళి ఇంటికి వచ్చేసా. పార్క్ వెళ్తావా విహాన్? వీడి ఫుల్ నిద్ర వస్తుంది. 4:30-5 లేచింది ఈరోజు. తొందర లేచినాడు, మంచిదే. ఒకరోజు ముందు లేస్తే బెటర్ కదా విహాన్. ఇంకా తొందర పడుకోను, ఈరోజు తినేసి పడుకున్నాం అనుకో, ఇంకొద్దిగా పని చేసుకుంటాను. రేపు ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాలి రోయ్. మళ్ళా అపార్ట్మెంట్స్ ఇంకా అవుతూనే ఉన్నాయి. వర్షం జోరుగా పడ్డట్టుంది ఈరోజు. పడితే మంచిదే. 2 రోజులు పడుతుంది, 3 రోజులు ఘోరంగా ఎండ కొడుతుంది. మళ్ళా పోతూ ఎందుకురా నీకు అవి?
ఇంట్లోకి వెళ్ళంటే దాంట్లో కాలు పెట్టి గెలుపుతా ఉన్నాడు. పోన్నాడు ఇంట్లోకి వెళ్ళో బుజ్జి, ఇంట్లోకి వెళ్ళి కన్నా లేట్ అయిపోతుంది. పద లేట్, నేను పని చేసుకోవాలి. పద అందులో కాలు పెట్టి చీటర్ రాజు, చీటర్ రెడ్డి అని పెట్టి విహాన్ రెడ్డి బదులు చీటర్ రెడ్డి పెట్టేది ఉంటుంది నీ పేరు. నడు మళ్ళా వేస్తాడు. నడు ఇంట్లోకి పో, బెల్ కొట్టుపో. ఈ ఒక్క పద్ధతి అయితే మంచిగా ఉంటుంది అని దగ్గర. ఇప్పు కరెక్ట్ షూ ర్యాక్లోనే పెడతాడు చెప్పులు, బయట ఎక్కడ ఇప్పుడు షూ ర్యాక్లోనే పెడతాడు. డోర్ రాగానే ఫ్రిడ్జ్ తీయాలి. ఏముంటుందిరా ఫ్రిడ్జ్లో నీకు? ఏం లేదు కన్నా ఫ్రిడ్జ్లో, ఏం తేలేదు, ఇంకేం తేలేదు. నడు క్లోజ్ చేయి. That's all guys, thank you so much for watching. See you in the next video. Bye, take care.